వీక్షకులందరికీ నమస్కారం. మే నెల సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది? ఈ రాశి వారికి ఏ గ్రహాలు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ రకమైనటువంటి పరిహారాలని ఆచరించాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మే నెల వరకు సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఒక రకమైనటువంటి పరిస్థితి, మే నెల దాటిన తర్వాత నుండి మరొక రకమైనటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే గురు బలం తగ్గుతూ ఉన్నది. దీనితో పాటుగా ఏప్రిల్ నెల 23వ తారీఖు దగ్గర నుండి జూన్ 1 వరకు ఉండేటువంటి అష్టమ కుజ రాహువుల యొక్క స్థితి. ఇలా చూసుకున్నప్పుడు మే నెల సింహరాశి వారికి అంత కలిసొచ్చేటువంటి మాసంగా మనం చూడకూడదు. ఎందుకంటే గురుబలం తగ్గడం, దశమ కేంద్రంలో ఎక్కువ గ్రహాలు కూడి ఉండడం, గురువు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, రవి కానీ, చంద్రుడు కానీ, ఈ 5 గ్రహాలు కూడా దశమ కేంద్రంలో కూడి ఉండడం అనేటువంటిది అటు కొన్ని ఒడిదుడుకులకు కారణమవుతూ ఉన్నది. అలాగే అష్టమంలో ఉండేటువంటి కుజరాహువులతో కలుపుకొని ఇక్కడ గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. గురుడు ప్రతికూలం, బుధుడు, శుక్రుడు ప్రతికూలమైనటువంటి గ్రహాలు, వాటితో పాటు కుజరాహువులు. ఇక్కడ ఈ మాసంలో అనగా మే నెలలో 15వ తారీఖు వరకు కూడా రవి భాగ్యస్థానమందు ప్రతికూలంగానే ఉన్నారు. 15వ తారీఖు దగ్గర నుండి ఈ సింహరాశి వారికి రవి బలం అనేటువంటిది పెరుగుతూ ఉన్నది. అనగా మాసం యొక్క ప్రారంభంలాగా అయితే 15వ తారీఖు వరకు ఉండేటువంటి పరిస్థితులు అవేం పెద్ద అనుకూలించేటువంటివి కాదు. అయితే మిగతా గ్రహాల కన్నా ఈ మాసంలో ప్రత్యేకించి కొంత శ్రద్ధ చూపించవలసినటువంటి గ్రహాలు కుజరాహువులు. అష్టమ స్థానంలో ఆ 2 గ్రహాలు కలిసి ఉండడం, ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. అలాగే స్వస్థాన నాశనానికి అనగా ఇప్పుడున్నటువంటి ఈ మే నెలలో ఉన్నటువంటి సింహరాశి వారి గ్రహస్థితి స్థానచలనానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతంలో నివాసం చేయడము, లేదా ఉద్యోగాల రీత్యా, వ్యాపారం రీత్యా కుటుంబానికి దూరంగా వెళ్ళి గడపవలసి రావడము, లేదా మరే ఇతరత్ర కారణాల వల్ల అయినా సరే ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి రావడం, దానివల్ల ఎక్కువ ప్రయాణాలు చేయవలసి రావడం, శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులను సైతం ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలకి తప్పితే అనవసరంగా ధనాన్ని ఖర్చు పెట్టడం అనేటువంటిది ఈ రాశి వారు చాలా వరకు తగ్గించుకోవాలి. ఎందువల్ల అంటే అష్టమంలో ఉండేటువంటి కుజుడు కానీ, రాహువు కానీ, అలాగే బలాన్ని కోల్పోయి ఉన్నటువంటి గ్రహాలు, మరి ముఖ్యంగా గురుబలం లేదు. ఈ గ్రహ సంపత్తి వల్ల ఏమవుతుంది? ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది, ఉద్యోగంలో ఒడిదుడుకులు రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల సంపాదనపై ఆ ప్రభావం పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఖర్చును తగ్గించుకోవాలి. ప్రత్యేకించి స్థాననాశ రుణచ్ఛేద అన్నారు గ్రహస్థితిలో. రుణచ్ఛేదం అంటే రుణబాధలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఏదైనా మీ కంఫర్ట్స్, లగ్జరీస్కి సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉంటే వాటిని తగ్గించుకోవాలి సింహరాశి వారు. ప్రత్యేకించి ఇది మరీ ముఖ్యంగా చెప్తూ ఉన్నాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఖర్చుని గనక ఈ మే నెలలో మీరు తగ్గించుకోకపోతే రానున్నటువంటి మాసాలలో మరింత అప్పుల బాధలో కూరుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహ సంపత్తి ఆ మాదిరిగా ముందుకు తీసుకెళ్తుంది. అందువల్ల అవసరమైనటువంటి మేరకే ఏ వస్తువునైనా కొనుగోలు చేయండి. అవసరాన్ని మించి కానీ, లేదా నాకు ఇష్టం ఉంది కదా నేను పలానా వస్తువు కొనుక్కుంటాను, అది అవసరం ఉన్నా లేకపోయినా నాకు ఇష్టం ఉంది కాబట్టి కొనుక్కుంటాను అని మీరు ఏదైనా కొనుగోలు చేస్తే భవిష్యత్తులో దాన్ని అమ్ముకోలేక, లేదా ఉన్నదాన్ని వాడుకోవడానికి ఇబ్బంది పడుతూ అసలు అవకాశం లేక చాలా సతమతమయ్యి మీ డబ్బంతా కూడా గంగపాలైపోతూ ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవ విషయం ఆరోగ్యం. ఎప్పుడైతే గురుబలం తగ్గుతుందో అష్టమంలో ఉండేటువంటి కుజరాహువుల యొక్క యుతి, సప్తమంలో శనేశ్వరుడు వెంటనే ప్రభావాన్ని ఇవ్వడం ప్రారంభం చేస్తారు. ఏ విధంగా? అగ్ని వల్ల కానీ, పై అధికారులతోటి కానీ, పదునైనటువంటి వస్తువుల వల్ల కానీ, ముఖ్యంగా కుజుడు, రాహువు 2 కూడా విషపూరితమైనటువంటి జంతువుల వాటి యొక్క ప్రభావం వల్ల కానీ, 4 కాళ్ళ జంతువుల వల్ల కానీ, కుక్కలు గరవడం, లేదా తేళ్లు గరవడం,
లేదా బల్లిలు మీద పడుతూ ఉండడం, తినే వాటిలో సాలీడు పడుతూ ఉండడం, కలుషితమైన ఆహారం తింటూ ఉండడం, ఇలా ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా అప్రమత్తతతోటి ఉండాలి సింహరాశి వారు. ఈ మాసం మొత్తము కూడా ఆరోగ్యం పట్ల, అందులోనూ స్వయంకృత అపరాధాలు అసలు చేయకూడదు. డైలీ రొటీన్ ఎలా ఉంటే అలా వెళ్ళాలి, కానీ కొంతమంది ఆహార పదార్థాలు లేదా ఆహార నియమాలపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వాటి మీద ప్రయోగాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాలంలో బరువు తగ్గడానికి కానీ లేదా మరి ఏ ఇతరత్ర కారణాల రీత్యానో ఆహారంలో మార్పులు చేస్తూ ఉన్నారు. అది ఈ సింహరాశి వారికి ఈ మాసంలో సరిపోదు, వారు ప్రత్యేకించి చేయకూడదు. అందువల్ల వచ్చే నెల నుండి అటువంటివి పెట్టుకోండి. ఈ నెలంతా కూడా యథావిధిగా ఎప్పుడు ఎలా తిన్నారో అలాగే తింటూ ఉండండి. ఇది ఆరోగ్యం పైన ప్రభావం పడేటువంటి స్థితి. ఇటు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతుంది. ఇంకా మూడో విషయం ఏంటి అంటే కుటుంబపరమైనటువంటి అంశాలు. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సఖ్యత కొంత దెబ్బతింటూ ఉండడం, మరీ ముఖ్యంగా మీ ఉద్యోగంలో కానీ మీ వ్యవహారాల్లోనూ వ్యాపారాల్లోనూ ఉండేటువంటి మానసికమైనటువంటి టెన్షన్, దాని కారణంగా కూడా మీ యొక్క మనస్తత్వం అనేటువంటిది మారుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులపై కొంత మీరు కోపాన్ని ప్రదర్శించడం, వారు మీరు చెప్పింది చేయకపోవడం, ఇలా మనస్పర్ధలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంత సహనంతో మౌనంతో ఈ మాసాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అంత సానుకూలమైనటువంటి వాతావరణం లేదు. అదృష్టం అనేటువంటిది తక్కువగా ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది ఈ మాసంలో. కాబట్టి దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. అలాగే చదువరులకి ఇది గొప్ప సమయం కాదు, చాలా ఆచితూచి చదువుకుంటూ ఉండాలి, ఏకాగ్రతని పెంచుకుంటూ ఉండాలి. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి నియమాలు అన్వయమవుతాయి. కాబట్టి ప్రత్యేకించి ఈ మాసంలో ఒకటి అలవాటు చేసుకోండి. ప్రతి శనివారం నాడు, ప్రతి సోమవారం నాడు, ఈ రెండిట్లో ఏది వీలుంటే ఆ రోజు ప్రత్యేకించి పరమేశ్వరుడి యొక్క దేవాలయానికి వెళ్ళి దీపారాధన చెయ్యండి. అలాగే ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అనుగ్రహాన్ని కానీ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహాన్ని కానీ పొందితే అసలు ఈ గ్రహ బాధలు బాధించవు. కాబట్టి గురువు యొక్క నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. గురుబలం తక్కువగా ఉన్నది కాబట్టి మీరు చేసినటువంటి అనుష్ఠానమే మిమ్మల్ని నిలబెట్టాలి, మీరు చేసినటువంటి మంచి కార్యాలే మిమ్మల్ని కాపాడాలి. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ గురుబలాన్ని మాత్రం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ మాసంలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. స్వస్తి.